రైట్, ఇవాళ మిస్ వరల్డ్ పోటీదారులు రెండు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. యాదగిరిగుట్టతో పాటు పోచంపల్లిని సందర్శించనున్నారు. ఒక బృందం యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించనుంది. ఇవాళ సాయంత్రం ఆలయానికి 10 మంది సభ్యుల మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల బృందం చేరుకుంటుంది. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు స్వామివారి ఆలయాన్ని వారు సందర్శించనున్నారు. తొలుత అందగత్తెలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అతిథి గృహానికి చేరుకుంటారు. అఖండ దీపారాధనలో పాల్గొని కళాకారుల కోలాటం, సాంప్రదాయ భజన, శాస్త్రీయ నృత్య బృందాలతో తూర్పు గోపురానికి వెళ్తారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఫోటోషూట్ నిర్వహణ, గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నారసింహుడిని దర్శించుకుంటారు. స్వామివారి దర్శనం అనంతరం కాసేపు సేద తీరి గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు. ఇక పోచంపల్లి సందర్శనకు ఆఫ్రికా ఖండానికి చెందిన 25 దేశాల ప్రతినిధులు వెళ్లనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి పోచంపల్లిలో పలు కార్యక్రమాల్లో అందాల భామలు పాల్గొననున్నారు. ఇక్కత్ పట్టు చీరల నేయడంలో పోచంపల్లి ప్రపంచ ఖ్యాతి పొందింది. నేతన్నలతో మాట్లాడి చీరలు నేసే విధానం గురించి పోటీదారులు తెలుసుకోనున్నారు. మ్యూజియం టూర్, మగ్గం వర్క్ గురించి చేనేత కళాకారులు వారికి వివరిస్తారు. టూరిజం పార్క్ ప్రాంగణంలో మెహందీ, లైవ్ మ్యూజిక్ కార్యక్రమాలు కంటెస్టెంట్ల బృందం పాల్గొంటుంది. రాత్రి 7 గంటల 5 నిమిషాల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు మిస్ వరల్డ్ పోటీదారులు చేనేత జౌళి శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. 7 గంటల 40 నిమిషాల నుంచి 7 గంటల 45 నిమిషాల వరకు తెలంగాణ టూరిజం రూపొందించిన అధికారిక మీడియా ప్రదర్శనకు వీక్షిస్తారు. రాత్రి 7 గంటల 45 నిమిషాల నుంచి 8 గంటల 15 నిమిషాల వరకు తెలంగాణ హ్యాండ్లూమ్ ప్రదర్శన ఉంటుంది. ఇక్కడే స్థానిక మోడల్స్ తెలంగాణ చేనేత వస్త్రాలతో తయారు చేసిన దుస్తులను ధరించి సుందరీమణుల ముందు ప్రదర్శిస్తారు. రాత్రి 8 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కానున్నారు ప్రపంచ సుందరాంగులు. రైట్, ఇవాళ మిస్ వరల్డ్ పోటీదారులు రెండు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. యాదగిరిగుట్టతో పాటు పోచంపల్లిని సందర్శించనున్నారు. వారు ఒక బృందం యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించనుంది. ఇవాళ సాయంత్రం ఆలయానికి 10 మంది సభ్యుల మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల బృందం చేరుకుంటుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రం ప్రపంచ సుందరి పోటీలో పాల్గొంటున్న సుందరమణులు మాత్రం జిల్లాలో పర్యటిస్తున్నారు. మొదటగా ముదాల్పేట యునెస్కో గుర్తింపు పొందిన గ్రామం ముదాల్పేట చట్టెలలో 25 మంది పర్యటిస్తున్నారు. అలాగే యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి మాత్రం కరేబియన్
సంబంధించిన సుందరి మధు మాత్రం ఈ రోజు సాయంత్రం దర్శించుకున్నారు. అయితే జిల్లాలో 35 మంది మొత్తం సుందరి మధు మాత్రం ఈ రోజు యాదాద్రి జిల్లాలో అయితే పర్యటిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదగిరిగుట్టలో మాత్రం ఈ రోజు సాయంత్రం 5 గంటలకు శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి మాత్రం వీళ్ళు అతిథి గృహానికి చేరుకుంటారు. అక్కడ జరిగే అఖండ దీపారాధనలో వీళ్ళు పాల్గొంటున్నారు. అలాగే చూసుకుంటే ఆలయ ప్రాంగణంలో వీరు ఫోటో షూట్ కూడా ఇక్కడ సుందరి మందకైతే తీస్తున్నారు. ముఖ్యంగా చూసుకోవచ్చు వీళ్ళు 5:50 నుండి 6 గంటల మధ్యలో మాత్రం గర్భాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో కరేబియన్ సుందరి మందు మాత్రం ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనున్నారు. మొత్తం వీళ్ళు 2 గంటల సేపు మాత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ ఆలయంలో మాత్రం వీరు అక్కడ ఉండి ఆ యొక్క యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ ఆలయాన్ని చూసి వారి దానికి సంబంధించి మాత్రం అక్కడ ఉండనున్నారు. అలాగే భూదాన్ పోచంపల్లిలో సాయంత్రం 5 గంటలకు ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే నడుస్తుంది. భూదాన్ పోచంపల్లిలో సాయంత్రం 6 గంటలకైతే చేరుకొని ఉన్నారు. ముఖ్యంగా చూసుకోవచ్చు భూదాన్ పోచంపల్లిలో ఇక్కత్కు సంబంధించి మాత్రం ఇక్కడ జరిగే టూరిజం పోచంపల్లి టూరిజం పార్క్ మాత్రం చేరుకొని ఉన్నారు. అలాగే చూసుకోవచ్చు ఇక్కడ ఏర్పాట్లు అంటే ఇక్కడ టూరిజం ఏర్పాట్లకు సంబంధించి అక్కడ జరిగే మధ్యం వరకు అలాగే చేనేత కళాకారులకు సంబంధించి వారు చేనేతలు స్వయంగా నేస్తున్న దృశ్యాలను కూడా వీరైతే అక్కడ ఉండి చూస్తున్నారు. అయితే ఇక్కడ చేనేత జౌళి శాఖకు సంబంధించి ఏర్పాటు చేసిన మొత్తం 25 స్టాళ్లు ఉన్నాయి. మొదటిగా చూసుకుంటే తెలంగాణలోని ఇప్పుడు గొల్లబామ చీరలు సిద్దిపేట, అలాగే చూసుకుంటే పోచంపల్లి చీరలు, అలాగే పుట్టపాకలోని రుమాలు, వీటికి సంబంధించి ప్రత్యేకంగా ఇక్కడ ప్రత్యేక స్టాల్ అయితే ఏర్పాటు చేస్తారు. ఈ స్టాళ్ళను మాత్రం వీళ్ళు పరిశీలించి ప్రత్యేకంగా ఇక్కడైతే చూడడానికి మాత్రం వీళ్ళు వస్తున్నారు. మొత్తం 6 గంటల నుండి 8:30 వరకు మాత్రం 2:30 గంటల సేపు మాత్రం ఇక్కడ భూదాన్ పోచంపల్లిలో సుందరి మాత్రం ఇక్కడ చూడడానికి మాత్రం వస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నరేష్.